నేషనల్ క్రష్ గా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ రష్మిక మందన్న చిన్న సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ శాండల్వుడ్ సోయగం ఇప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్ గా ఎదిగింది. అంతేకాదు కొన్నాళ్లుగా సౌత్ బ్యూటీస్ ఎవ్వరికీ సాధ్యం కాని స్థాయిలో బాలీవుడ్ ఆఫర్స్ పట్టిస్తోంది. ఇంకా చెబితే బాలీవుడ్ లో సెట్ కాలేక సౌత్ కు వచ్చి ఇక్కడ ఫేమ్ తెచ్చుకొని మళ్ళీ బాలీవుడ్ లో జెండా ఎగరేయాలనుకున్న పూజా హెగ్డే లాంటి బ్యూటీస్ ని కూడా వెనక్కి నెట్టి మరీ కొత్త ఛాన్స్లు పట్టేస్తోంది రష్మిక. అందంతో పాటు టాలెంట్ కూడా ఉంది. పైగా ఎక్స్పోజింగ్ తో పాటు లిప్ లాకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎస్ చెబుతుంది. తనకు ఎక్కువ ఆఫర్స్ రావడానికి ఇది ఓ రీజన్. అయితే ఆఫర్స్ వచ్చినంత మాత్రం ఆనందమేం కాదు, అవి హిట్ కావాలి. విచిత్రంగా రష్మికకు పెద్ద హిట్స్ లేకున్నా బాలీవుడ్ లో దూసుకుపోతోంది. కొన్నాళ్ల క్రితం వరుసగా 3-4 సినిమాలు సైన్ చేసింది. బట్ అవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద తుస్సుమన్నాయి. బట్ యానిమల్ తో బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఈ మూవీలో అమ్మడి యాక్టింగ్ కు బాలీవుడ్ ఫిదా అయ్యింది. కళ్లతోనే కవ్విస్తూ కళ్లతోనే నటిస్తూ మినిమం ఎక్స్పోజింగ్ కూడా లేకుండా మాక్సిమం టెంప్ట్ చేసింది. యానిమల్ ఇచ్చిన కిక్ తో ఇప్పుడు కిక్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన నటించబోతోంది. మురుగదాస్ డైరెక్ట్ చేయబోతోన్న సల్మాన్ ఖాన్ సినిమాకు సికందర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటి వరకు రష్మిక మందన్న చేయని పాత్రట ఇది. తనకు కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని టాక్. అందుకోసం ట్రైనింగ్ కూడా తీసుకుంటోందట. జూలై నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లబోతోంది. అన్నిటికంటే సర్ప్రైజింగ్ మ్యాటర్ ఏంటంటే ఈ మూవీ కోసం రష్మిక ఏకంగా 14 కోట్ల వరకు రెమ్యునరేషన్ గా తీసుకోబోతోందట. సౌత్ లో తన రేంజ్ ఇప్పటి వరకు 4 నుంచి 5 కోట్ల మధ్య ఉంది. ఒక్కసారిగా 14 అంటే డబుల్ కాదు, ఏకంగా ఇది ట్రిపుల్ ధమాకా అనే చెప్పాలి. సల్మాన్ ఖాన్ లాంటి టాప్ స్టార్ మూవీ కావడం కూడా ఇందుకో కారణంగా చెబుతున్నా రష్మిక క్రేజ్ ను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆ క్రేజ్ ఉంటేనే బిగ్ క్యాష్ ఆఫర్ చేస్తారు కదా. ఒకవేళ సికందర్ హిట్ అయ్యి అందులో తనకు మేజర్ షేర్ కూడా ఉంటే తర్వాత రోజుల్లో రష్మికను సౌత్ ఇండస్ట్రీ భరించడం కష్టమే అని చెప్పాలి. సికందర్ తో పాటు బాలీవుడ్ లోనే వికీ కౌశల్ హీరోగా నటిస్తున్న చావా అనే సినిమాలోనూ రష్మిక మెయిన్ లీడ్ గా చేస్తోంది. ఇటు తెలుగులో పుష్ప 2, రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్ అనే మూవీస్ తో పాటు శేఖర్ కమల డైరెక్షన్ లో ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న మరో పాన్ ఇండియన్ మూవీలోనూ తనే మెయిన్ హీరోయిన్. మొత్తంగా రష్మిక క్రేజ్ చూస్తుంటే కొన్నాళ్ల పాటు తన డేట్స్ కావాలన్నా కష్టమే అనేలా ఉంది. ఏదేమైనా ఓ సౌత్ బ్యూటీ చాలా కాలం తర్వాత బాలీవుడ్ లో భారీ రెమ్యునరేషన్ తో పాగా వేయబోతుండటం మాత్రం విశేషంగానే చెప్పాలి. యానిమల్ ఇచ్చిన కిక్ తో ఇప్పుడు కిక్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన నటించబోతోంది. మురుగదాస్ డైరెక్ట్ చేయబోతోన్న సల్మాన్ ఖాన్ సినిమాకు సికందర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటి వరకు రష్మిక మందన్న చేయని పాత్రట ఇది. తనకు కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని టాక్. అందుకోసం ట్రైనింగ్ కూడా తీసుకుంటోందట. జూలై నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లబోతోంది. అన్నిటికంటే సర్ప్రైజింగ్ మ్యాటర్ ఏంటంటే ఈ మూవీ కోసం రష్మిక ఏకంగా 14 కోట్ల వరకు రెమ్యునరేషన్ గా తీసుకోబోతోందట. సౌత్ లో తన రేంజ్ ఇప్పటి వరకు 4 నుంచి 5 కోట్ల మధ్య ఉంది. ఒక్కసారిగా 14 అంటే డబుల్ కాదు, ఏకంగా ఇది ట్రిపుల్ ధమాకా అనే చెప్పాలి.